చాలా బావుంది చేపల పులుసు. చాలా చాలేవమ్మా చెప్పొచ్చు. మాకు చేయడం రాదనుకున్నావా? ఒక్కసారి విధానంలో వండారంటే వదిలిపెట్టరు. వండేదొచ్చండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు 10 మెంతులు మాత్రమే వేసుకుని 2 లవంగాలు కూడా వేసుకుని దోరగా వేపేసుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కాస్త ఎక్కువే నూనె వేసుకుని చేప ముక్కలు వేసేసుకుని జస్ట్ 2 నిమిషాల పాటు అటు ఇటు వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో మిక్సీ పట్టిన ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరేపాకు కూడా వేసుకుని సిమ్ లోనే నూనె పైకి తేలి వరకు వేపేసుకున్నాక 2 టమాటాలు మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసేసుకున్నాక 3 నిమిషాల పాటు వేపేసుకుని నూనె పైకి తేలిన తర్వాత చింతపండు రసంతో పాటు కొన్ని నీళ్లు కూడా పోసుకుని శుభ్రంగా కలిపేసుకుని మరుగుతున్నప్పుడు పెట్టుకున్న చేప ముక్కలతో పాటు ఇష్టం ఉంటే బెండకాయ ముక్కలు వేసుకుని కొత్తిమీర చల్లుకుని కుదిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మరగబెట్టేసుకున్నాక ఆఖరి మళ్ళీ కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే అన్నంలో కలుపుకుని తింటే ఉంటుందండి. చాలా నమ్మేలేని చిట్టుగుండె కూడా చిందులేయాల్సిందేనండి.